2026 జనవరి 15 నుండి జనవరి 31 వరకు మకర రాశి ఫలితాలు. మకర రాశి వారికి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే కాస్త మొండితనము, కోపము పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని, మొండితనాన్ని కొంత కంట్రోల్ చేసుకోండి. జనవరి 16వ తేదీ నుండి జన్మరాశిలో అంటే మకర రాశిలోనే కుజుడు ఉచ్చ స్థితిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి విపరీతమైన మొండితనము, కోపము పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కేవలం కుజుడు మాత్రమే కాకుండా రవి భగవానుడు కూడా మనకి మకర రాశిలో జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే విపరీతమైన యారోగెన్సీ కావచ్చు, నువ్వు చెప్తే నేను వినాలా అనే మెంటాలిటీ అనేది ఈ టైంలో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే మకర రాశి వాళ్ళకి ఇక్కడ బాగా ఫేవరబుల్గా కనిపిస్తుంది ఏంటి అంటే ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి. మొన్నటి వరకు మీ మీద మీకు నమ్మకం లేకపోవడం, ఈ పని నా వల్ల అవుతుందా లేదా, నేను చేయగలనా లేదా అని కాస్త ఆందోళన, టెన్షన్ ఉన్న వాళ్ళకి రవి కుజుడు యొక్క సంచారం అనేది మంచి ధైర్య సాహసాలను కూడా ఇస్తుందని చెప్పుకోవాలి. మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుతుంది. సో ఇది పాజిటివ్గా చెప్పుకోవాలి. అలానే మీకు పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు, షష్ఠ భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలోనే సంచారం చేయబోతున్నారు. మంచి తెలివితేటలు ఉంటాయి. ఏ విషయం ఎలా సాధించాలి అన్న నేర్పు అనేది ఈ టైంలో క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే పోటీ పరీక్షల్లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంటర్వ్యూస్కి, ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా యోగిస్తుంది. అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఈ టైంలో నిద్రలేమి సమస్యలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడము, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి జనవరి 15 నుండి కాస్త నిద్రకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఈ యాంగ్జైటీ ఇలాంటివి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వర్క్ స్ట్రెస్ అనేది కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే జర్నీస్ చేసే అవకాశాలు కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ జనవరి నెల అనేది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఏమంటే రవితో కలిసి కుజ, శుక్ర, బుధుల సంచారం జరుగుతుంది, వీళ్ళంతా మరలా అస్తంగతం అయిపోతారు కదా అంటే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దీని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. అయితే ఈ జనవరి 19, 20, 21 తేదీల్లో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను, అది కాస్త చూడండి. ఈ 3 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత శుక్రుడు యొక్క సంచారం పర్వాలేదు కాబట్టి రాశిలో ఉన్న మహిళలకి, కళాకారులకి బాగానే ఉంటుంది. తర్వాత మకర రాశిలో సంచారం చేసే గ్రహాలన్నీ కూడా 7వ స్థానమైన కర్కాటక రాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి.